వీడియో కూడా మా అమ్మ చూస్తే నన్నైతే ఖచ్చితంగా ఉతికి ఆరేస్తుంది. ఎందుకో మీరే చూడండి. ఇమ్రాన్ వాళ్ళ బాబు ఫిషింగ్కి వెళ్తూ నన్ను పిలిచారనమాట. నేను మా బాబాని అడగండి అంటే వాళ్ళు పర్మిషన్ అడిగారు. మా బాబా వెళ్ళమని చెప్పారు. మేమైతే ఇప్పుడు షోయిక్ దగ్గర బొబియాన్కి వెళ్ళే బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ఈ బ్రిడ్జ్ మొత్తం వాటర్ మీద అయితే కట్టారనమాట. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా కువైట్ సిటీ. అది చూస్తుంటే నాకైతే ఒక ఐలాండ్ చూసినట్టుంది, ఒక దీవి చూసినట్టుంది అనమాట. నీళ్ళ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది కువైట్ సిటీ ఇక్కడ నుంచి చూస్తే. ఇంకా దిగిన తర్వాత మేమైతే ఫుల్ మా ఆయుధాలన్నీ తీసేసుకున్నాము. ఫిషింగ్ రాడ్స్ అన్నీ తీసేసి చైర్స్ అన్నీ తీసుకుని మొత్తం అంతా అక్కడ సెట్ చేసుకున్నాము. నేను ఇంకా చైర్స్ అవి తీసుకుని వెళ్ళే లోపల ఇమ్రాన్ వాళ్ళ బాబా మొత్తం అంతా సెట్ చేసి ఆల్రెడీ ఆ రాడ్ అయితే రెడీ చేసుకున్నాడు. ఫిషింగ్ స్టిక్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట. అండ్ నా కోసం ఇమ్రాన్ అయితే ఇంకో స్టిక్ తెచ్చాడు. ఆ స్టిక్కి గ్యాలం లేదని చెప్పి నాకైతే గ్యాలం రెడీ చేసి ఇస్తున్నాడు. అది చిన్న గ్యాలం అయితే కడుతున్నాడు. చూడండి, ఈ రోడ్లో చాలామంది అయితే వచ్చారు ఫిషింగ్కి. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ లైట్లు అవి ఏం అవసరం లేదు, ఆల్రెడీ లైట్లు అన్నీ ఉన్నాయన్నమాట. నాకు నైట్ టైం ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. నేను మా ఊర్లో ఉన్నప్పుడు కూడా చాలా వెళ్ళేవాడిని ఫిషింగ్కి. అందుకే మా అమ్మ చాలా తిట్టేది నన్ను ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు. అది అందుకే చెప్పా వీడియో స్టార్టింగ్లో, మా అమ్మ కన్నా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కొడుతుంది నన్ను అని చెప్పి. కువైట్కి వచ్చిన తర్వాత కూడా ఏంట్రా నువ్వు చేపలు పట్టేది మానలేదని చెప్పి. ఈ లైట్లు చూస్తున్నారు కదా, ఈ వాటర్ మధ్యలో కనిపిస్తున్నాయి కదా, అదంతా బొబియాన్కి వెళ్ళే రూట్ అదనమాట. బ్రిడ్జ్ డెజర్ట్కి వెళ్తాం అక్కడి నుంచి. ఓకేనా, ఎలాగైతే ఏమి కువైట్కి వచ్చిన తర్వాత కూడా మన పిచ్ అయితే మానలేదు ఫిషింగ్కి వెళ్ళేది. చాలాసేపు అయితే ట్రై చేసాము, మాకైతే చేపలు అయితే దొరకలేదు. ఇంకా కొంతసేపటికి సర్దుకొని అయితే వెళ్ళిపోతాము. ఫిషింగ్ వచ్చినాము, ఫిష్ దొరకలేదు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకేనా, వీడియో ఎలా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.